దివ్యబలి పూజ పఠనములు తపస్సు కాలపు 4వ వారము సోమవారము. మొదటి పఠనము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17 నుండి 21 వచనములు. ప్రభువైన యావే ఇట్లు పలుకుచున్నాడు, నేను నూతన దివిని నూతన భువిని సృజింతును, పూర్వ సంఘటనలు ఇంకెవరూ జ్ఞప్తికి తెచ్చుకొనరు. నేను సృజింపబోవు వానిని గాంచి మీరు సదా ఆనందింపుడు. నేను కలిగింపబో యెరూషలేము సంతసముతో నిండియుండును. ఆ నగర పౌరులు ఆనందముతో అలరాడుదురు. నేను కూడా యెరూషలేమును చూచి ఆనందింతును, నా ప్రజలను గాంచి హర్షింతును. ఆ పట్టణమున ఇక ఏడ్పులు కానీ సహాయం కొరకు అంగలార్పులు కానీ వినిపింపవు. శిశువులకు బాల్య మరణములు ఉండవు. వృద్ధులు నిండు జీవితము జీవింతురు. ప్రతివాడు 100 ఏండ్లు జీవించిన గాని కన్నుమూయడు. 100 ఏండ్లు రాకమునిపే చనిపోవుట శాపముగా ఎంచబడును. ప్రజలు ఇండ్లు కట్టుకొని వానిలో వసింతురు. ద్రాక్ష తోటలు నాటుకొని వాని ఫలములు ఆరగింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము కీర్తన 30. అందరూ, ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు, నీవు నన్ను పాతాళము నుండి వెలుపలికి కొనివచ్చితివి. మృతలోకమునకు ఎగువారి నుండి నన్ను తప్పించి నాకు జీవమును ప్రసాదించితివి. అందరూ, ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు భక్తులారా, ఆయనను స్తుతించి కీర్తింపుడు. ఆయన నామమునకు వందనములర్పింపుడు. ఆయన క్షణకాలము కోపించును, ఆయన అనుగ్రహము మాత్రము జీవితాంతము ఉండును. రేయి దుఃఖము వలన కన్నీళ్లు కారును, కానీ వేకువనే ఆనందము చేకూరును. అందరూ, ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు, నీవు నా మొరలకించి నా మీద దయచూపుము. దేవా, నన్ను ఆదుకొనుము అని వేడుకుంటిని. నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి. సంతాప సూచకముగా నేను తాల్చియున్న గోనెను తొలగించితివి. నాకు ఆనందకరమైన బట్టలను కట్టబెట్టితివి కనుక నేనిక మౌనముగా ఉండక నీ స్తుతులను పాడెదను. నా ప్రభువైన దేవా, నేను నీకు సదా వందనములర్పింతును. అందరూ, ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి కనుక నేను నిన్ను స్తుతింతును. సువిశేషమునకు ముందు వచనము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. చెడ్డను చేయుట కాదు, మంచిని చేయుటయే మీ పనిగా పెట్టుకొనుడు, అప్పుడు మీరు జీవము పొందుదురు. సర్వశక్తిమంతుడు ప్రభువైన దేవుడు మీరు కోరుకునినట్టుగా మీకు తోడుగా ఉండును. సువిశేష పఠనము. పునీత యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 43 నుండి 54 వచనములు. 2 రోజులైన పిదప యేసు అక్కడి నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఏలయన ప్రవక్త తన స్వదేశములో గౌరవింపబడడని యేసే స్వయముగా సాక్ష్యమిచ్చెను. యేసు గలిలయకు వెళ్ళినప్పుడు అతడి ప్రజలు ఆయనను ఆహ్వానించిరి. ఏలయన పాస్కా పండుగ సందర్భమున గలిలయ నివాసులు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూసిరి. అంతటా ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చిన గలిలయలోని కానా అను పల్లెను మరలా వచ్చెను. కఫర్నాములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను. అతని కుమారుడు రోగముతో పడి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు తిరిగి వచ్చినని విని ఆ ఉద్యోగి ఆయన యొద్దకు వెళ్ళి ప్రాణ సంకటములో పడి ఉన్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థపరచవలసినదిగా ప్రార్థించెను. మీరు సూచనలు మహత్కార్యములు చూచిననే తప్ప విశ్వసింపరు అని యేసు పలికెను. ప్రభు, నా కుమారుడు చనిపోకముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పెను. అతడు యేసు మాటను నమ్మి తిరిగిపోయెను. మార్గమధ్యమున అతని సేవకులు ఎదురై, నీ కుమారుడు స్వస్థుడైనాడు అని చెప్పిరి. ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యం చక్కబడసాగినది అని అతడు సేవకులను అడగగా, నిన్న మధ్యాహ్నము 1 గంటకు జ్వరము విడిచినప్పటి నుండి అని వారు చెప్పిరి. నీ కుమారుడు జీవించును అని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించెను. కనుక ఆ ఉద్యోగి అతని కుటుంబము యేసును విశ్వసించిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయ వచ్చి చేసిన 2వ అద్భుత చిహ్నము.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.